దాదాపు 4 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ అడవులను వణికించిన నక్సల్ సాయుధ పోరాటం ముగింపు దశకు చేరుకుంది. హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం దేవ్జీ, మల్ల రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, పాపారావు వంటి పలువురు అగ్రశ్రేణి మావోయిస్టు నాయకులు లొంగిపోవడంతో నక్సల్ సాయుధ పోరాటం బలహీనపడింది. ముఖ్యంగా పీఎల్జీఏ కీలక సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారు. ఇక మిగిలిందల్లా గణపతి మాత్రమే. మావోయిస్టు అగ్రనేత, సిపిఐ మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి ఆపరేషన్ కగార్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నేపాల్లో గణపతి ఆశ్రయం పొందుతున్న ప్రచారం జరుగుతోంది. అయితే నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న గణపతి లొంగిపోతున్నట్లుగా ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గణపతి లొంగుబాటుతో మావోయిస్టుల్లో అగ్రనేతల శకం దాదాపుగా ముగిసినట్లుగా అయింది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలిగారు. గణపతి వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యుల కోరిక. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్లోకి వెళ్లినట్లుగా సమాచారం. గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ అని, వారి సాయుధ పోరాట ముగింపునకు దారితీసే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రధాన కార్యదర్శిగా గణపతి ఎన్నికయ్యారు. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గణపతి షార్ట్కట్లో పార్టీలో ఎదిగాడన్న వాదన కూడా ఉంది. 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్లో ఆయన జన్మించారు. ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు. 1970లో రైతు పోరాటాలు, జగిత్యాల జైత్ర యాత్ర ద్వారా పోరాటానికి దిగారు. నక్సల్స్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా గణపతికి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ గణపతి భార్య సుజాత ఉద్యమంలో కొనసాగుతున్నారు. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగపూర్. గణపతి కుమారుడు ముప్పాళ్ల శ్రీనివాసరావు ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారని, ఆయన తనకు అత్యంత ఆప్తుడని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ తెలిపారు. గణపతిని కుమారుడు చూడలేదు. కుమారుడికి నెల రోజుల వయసున్నప్పుడే గణపతి ఉద్యమంలోకి వెళ్లారు. అయితే ఇటీవల తన తండ్రి లొంగుబాటుపై వస్తున్న వార్తల వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వెల్లడించారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం గణపతి ప్రస్తుతం భారత భూభాగంలో లేరని, ఆయన నేపాల్ వంటి సురక్షిత ప్రాంతాల్లో ఉండవచ్చునని గోనె అభిప్రాయపడ్డారు. 2018లోనే గణపతి అనారోగ్య కారణాలతో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారని గుర్తు చేశారు. 77 ఏళ్ల వయసులో ఉన్న గణపతి ఇకనైనా బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని గోనె కోరారు. తుపాకీ పట్టే కాలం పోయింది. ఇప్పుడున్న టెక్నాలజీ, రాజ్యాంగబద్ధమైన పోరాటాల ద్వారా పీడిత ప్రజలకు మెరుగైన న్యాయం చేయవచ్చు. మీరు వస్తే మీ అనుభవంతో ప్రజల కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు మావోయిస్టు అగ్రనేతలు ఈ మధ్య పెద్ద ఎత్తున లొంగిపోయారు. అయితే పోలీసులు అరెస్ట్ చేయలేదని, తామే లొంగిపోయామని మావోయిస్టు అగ్రనేతలు చెబుతున్నారు. అయితే మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, మల్లారెడ్డి లొంగిపోలేదా? వాళ్ళని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారా? అదే నిజమైతే ఎందుకు లొంగుబాటు చూపించారు? సీఎం సమక్షంలో లొంగిపోవడం అంతా పోలీసుల సృష్టినా? హఠాత్తుగా దేవ్, రాజిరెడ్డి తాము లొంగిపోలేదు, అరెస్ట్ అయ్యామని ఎందుకు చెప్తున్నారు? ఇందులో మతలబేంటి? మావోయిస్ట్ అగ్రనేతలైన దేవ్జీ, రాజిరెడ్డి అరెస్ట్ అయ్యారా, లేక పోలీసులకు లొంగిపోయారా అన్న సందేహాలు కొత్తగా తలెత్తుతున్నాయి. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో నిజంగానే వాళ్లను అరెస్ట్ చేస్తే లొంగుబాటుగా ఎందుకు చిత్రీకరించారన్నది $1,000,000 క్వశ్చన్. ఇక నిన్న బస్తర్ ప్రాంతానికి చెందిన పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య తన అనుచరులతో కలిసి లొంగిపోయాడు. పాపారావు తన అనుచరులు మొత్తం 17 మందితో కలిసి బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. లొంగిపోయిన వారిలో 10 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ లొంగుబాటు భద్రతా దళాలకు పెద్ద విజయంగా భావిస్తున్నారు. పాపారావుపై 2 కోట్ల రివార్డు ఉంది. అతడిపై దాదాపు 50 కేసులు నమోదయ్యాయి. సుక్మా జిల్లా కలెక్టర్ అపహరణ కేసులో అతడు కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు తెలిపారు. అలాగే 76 మంది భద్రతా సిబ్బంది మరణానికి కారణమైన ఘటనల్లో కూడా అతడి ప్రమేయం ఉన్నట్లుగా వెల్లడించారు.